సిటీలో కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర 2 ఎకరాల పార్కులో ఆక్రమణలను హైడ్రా అడ్డుకుంది. సుమారు 3 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కబ్జా నుంచి కాపాడారు హైడ్రా అధికారులు. పక్కనే లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి పార్కులోకి 50 గజాల మేర నిర్మాణం చేపట్టాడు. అదనంగా 100 గజాల మేర హద్దులు వేసుకుని ఫామ్ హౌస్ తరహాలో వినియోగిస్తున్నట్లు హైడ్రా సిబ్బంది గుర్తించారు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పార్కు భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం కబ్జాదారుడిపై కేసు నమోదు చేశారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలోని ఖానామెట్లో 5 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. 5 ఎకరాల భూమిని గతంలో ఆల్ ఇండియా వెలమ సంఘానికి ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపులపై అభ్యంతరాలతో హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టే నేపథ్యంలో భూమి వెనుక వైపు నుంచి మట్టిపోస్తూ ఆక్రమణకు యత్నించారు కబ్జాదారులు. హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించి 5 ఎకరాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.